వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వటం లేదు. అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, నానా పాటేకర్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. గతంలో రాజమౌళి ఎప్పుడు సినిమా చేసినా ముందుగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పి ఆ తర్వాత షూటింగ్ ని స్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా షూటింగ్ ని స్టార్ట్ చేసేశారు. ఈ మూవీలో మహేష్ రుద్రగా కనిపించనున్నాడని టాక్. ఇది నిజమా? లెట్స్ వాచ్. ఈ భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు రుద్రగా కనిపించబోతున్నాడట. గుంటూరు కారంలో రమణ, కలేజాలో సీతారామరాజు, అతడులో పార్దు, పోకిరిలో పండు, ఇలా మహేష్ బాబు సినిమా టైటిల్సే కాదు, క్యారెక్టర్ నేమ్స్ కూడా యూనిక్ గానే ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు క్యారెక్టర్ కి రుద్ర అనే నేమ్ ని ఫైనల్ చేశారని తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ఫాదర్ గా నానా పాటేకర్ నటిస్తున్నారని సమాచారం. ఇక లేటెస్ట్ షెడ్యూల్ ఒరిస్సాలో ప్రారంభమైందని, అక్కడ 15 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ భారీ సినిమా కోసం మహారాజ్, గోల్డ్ అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ ఆ 2 టైటిల్స్ వద్దనుకున్నారు. ఇప్పుడు గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఇది పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఇంగ్లీష్ టైటిల్ కోసం చూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 1000 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నామని టాక్. మరి ఈ మూవీతో మహేష్ బాబు, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.